అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు హాట్‌గా ఉన్నాయి. ప్రస్తుత రాజకీయ సినీ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు నట్టికుమార్ గారు. నట్టికుమార్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం నట్టికుమార్ గారు. తెలుగు సినిమాలు ఆడియన్స్ లేక థియేటర్‌లో మూసేసుకునే పరిస్థితికి ఎవరు కారణం అంటే ఏం చెప్తారు సార్? ప్రేక్షకులే కారణం. తెలుగు థియేటర్లు మూసుకున్నారని ఎవరు చెప్పారు? ప్రేక్షకులు రాకపోతే మూత పడుతుంది. ప్రేక్షకులు వస్తే సినిమా చేస్తాం. ఐదుగురు వచ్చినా చూస్తాం సినిమా, 10 మందిని చూస్తాం. 6 నెలల నుంచి స్లంప్ ఉంది. ఆ స్లంప్ అంటే మామూలుగా ఏం స్లంప్? ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి. తెలంగాణ ఎలక్షన్స్ స్టార్ట్ అయింది. ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నాయి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎండలు ఎక్కువగా వచ్చాయి, కష్టాలు ఎక్కువ వచ్చాయి. పెద్ద హీరోల సినిమాలు లేవు, చిన్న హీరోల సినిమాలు చూడట్లేదు జనాలు. పెద్ద హీరోలు ఎప్పుడైతే సినిమాలు లేవో ప్రేక్షకులు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఏవి థియేటర్లో సినిమా లేనప్పుడు, ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు మనం వచ్చి సినిమా 300 రూపాయలు పెట్టి ఎందుకు చూడటం? పెద్ద సినిమా వచ్చిందో చూద్దాంలే. కల్కి వెయిటింగ్, కల్కి సినిమా కోసం స్టార్టింగ్, అలాగే మన పుష్ప కోసం వెయిటింగ్, ఓజీ కోసం వెయిటింగ్, దేవరా కోసం వెయిటింగ్, గేమ్ చేంజర్ కోసం వెయిటింగ్. కనుక వెలవల్లాడిపోతూ ఉండరు. ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడు వస్తారు అంటే మనకి ఇన్ని అబండాలు, ఇన్ని అడ్డంకులు ఉన్నాయి కాబట్టి అన్నీ కలిసి వస్తే వస్తారు. అందుకే అంటారు పెద్ద సినిమా, చిన్న సినిమా, మిడిల్ సినిమా అన్నీ బతుకుండాలి. అన్నీ ఉంటే సినిమా. పెద్ద సినిమాలు ఉంటే 3 నెలలు సినిమాలు వేసి 9 నెలలు థియేటర్లు మూసుకోవాలి. మిడిల్ సినిమాలు ఉన్నాయంటే మిడిల్ సినిమాలు వేసుకొని మన తగ్గమ థియేటర్లు మూసుకోవాలి. చిన్న సినిమా అనేది సంవత్సరం అంతా మళ్ళీ కాపాడుతుంది. 365 రోజులు థియేటర్ ఓపెన్ అవుతూ ఉంటుంది. మిడిల్ సినిమా అనేది యావరేజ్లో మనల్ని కాపాడుతుంది. పెద్ద సినిమా అనేది మనకు లాభాలు తెచ్చి పెడుతుంది ఎగ్జిబిటర్కి. కనుక అందుకే చిన్న పెద్ద సినిమా, మిడిల్ సినిమా అన్నీ ఉండాలి అని కోరుకుంటాం. పెద్ద చాలా మంది కొంతమంది ఎగ్జిబిటర్లు మాకు పెద్దది కావాలి, మాకు పెద్దగా మూసుకొని కూర్చుంటావా? ఇప్పుడు లేవు, పెద్దవి లేవు, మూసి థియేటర్. మనం 10 రోజులు మూస్తున్నాం, మూసావా? సినిమాలు వేసావు, ఇప్పుడు రన్నింగ్ అయ్యా. ఎందుకు అబద్ధం అంటూ? మీ ఒక్క తప్పుడు వల్ల మా సినిమా నిర్మాతలు దెబ్బతిన్నారు. మా సినిమా రాకవలసిన ప్రేక్షకులు కూడా రాలేదు. మీ ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల మీరు చేసిన థియేటర్ మూసారా? మూయలేదు. ఎవరైతే అక్కడ సంతకం పెట్టారో ఆయనే 2035 ఓపెన్ చేశాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బాధ ఉంది, కష్టం ఉంది. ఎగ్జిబిటర్ బాధ లేదని నేను చెప్పట్లే, కష్టం లేదని నేను చెప్పట్లే, లేకపోతే లాభాలు ఉన్నారని నేను చెప్పట్లే, షోలు పడిపోతున్నాయని చెప్పట్లే. మనం చెప్పకనే చెప్పాం. ఆల్రెడీ 4 నెలల నుంచి మనం ఏం షోలు వేస్తున్నాం? మనం వేయట్లేదు కదా. ఈ 10 రోజులు మూసినంత మాత్రం మనకేమవుద్ది అంటే, మూస్తే ఏంటంటే స్టాఫ్ అడిగారా, మీకు రిలీఫ్ అడిగారా? సార్ మేము ఊరు వెళ్తామని చెప్పారు స్టాఫ్ ఏమైనా? లేకపోతే మన అందరికీ క్లీనింగ్ కోసం, థియేటర్ కోసం మనకి ఏమైనా కావాలా? 4 నెలల నుంచి క్లీనింగే ఉన్నాయా? 4 నెలల నుంచి క్లీన్ అండ్ క్లీన్ చక్కగా ఉన్న ఎవరు రాలేదు. ఇంకా మనం మూసేస్తే ఇంకా 10 మంది రాకపోతే పందికొక్కులు వస్తాయి, గద్దలు వస్తాయి, మనకి మొత్తం టోటల్గా అన్ని మన ఏసీలను ఇరగొట్టేస్తాయి, చెదపొట్టులు వస్తాయి. అవన్నీ రాకుండా ప్రేక్షకులు 10 మంది 20 మంది వస్తుంటే ఆ అలికిడికి ఏవి రావు. అంతే, అంత తప్ప నిజంగా సినిమా ఇండస్ట్రీ అనేది స్లంప్ అనేది ఈ కారణాల వల్ల ఉన్నాయి. పెద్ద సినిమాల నిర్మాతలు, పెద్ద హీరోలు సినిమాలు తీయకపోవడం వల్ల, 3 సంవత్సరాలకు ఒక సినిమా తీయడం వల్ల, పాన్ ఇండియా అనే సినిమా ఒక స్టైల్కి వెళ్ళిపోవడం వల్ల, 100 కోట్లు తీసుకుంటున్న ఆర్టిస్టులు పాన్ ఇండియా లాగా 500 కోట్ల సినిమా తీయాలనుకోవడం వల్ల ఈ ఇండస్ట్రీ ఈ స్లంప్కి కారణాలు. ఎందుకంటే మనం 3 సంవత్సరాలు అందంగా తీయాలి, 100 కోట్లు తీసుకోవాలి. మనం అదే సంవత్సరానికి 2 సినిమాలు తీయాలి, 30 కోట్లు తీసుకోవాలంటే ఇండస్ట్రీ బాగుపడను. అందరూ పాన్ ఇండియానే. క్యూబ్ డబ్బులు రాని కూడా పాన్ ఇండియా. క్యూబ్ డబ్బులు రావు ఆర్టిస్ట్కి. ఓకే, ఆయన కూడా పాన్ ఇండియానే. ఆయనకు కూడా కార్వెన్ కావాలి, ఆయన కూడా డైరెక్టర్ అని చెప్తాడు, ఆయన కూడా జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ కూడా ఆయనే చెప్తాడు. సో మొత్తం ప్రొడక్షన్ అంతా హీరో చేతుల్లో ఉంటుంది. హీరోయిన్ మస్ట్ అండ్ షుడ్ చెప్తాడు, నా పక్కన ఉన్న హీరోయిన్ నాతో సరదాగా ఉండాలి, నాకు కూర్చొని ఉండాలి, నాకు నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ ఉంటేనే కానీ నేను చేయలేని సినిమా అంటాడు ఆ హీరో. ఆ పరిస్థితి ఈరోజు మా దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు నిర్మాతలకు వచ్చింది.